హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ప్రీవియస్ పేపర్ 2024 రీజనింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మొత్తం క్వశ్చన్ చదవద్దు, మనం జస్ట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. అలా ఎన్ని రిపీట్ అవుతాయో అంటే యాజ్ ఇట్ ఈస్గా పొజిషన్స్ సేమ్ ఉంటాయో చూడమన్నారు. ఫస్ట్ మనము ఇచ్చిన వర్డ్ని రాయాలి. రాసి నెక్స్ట్ ఇంకా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలన్నమాట ఇంకా వర్డ్స్ని. సో ఏ తర్వాత నెక్స్ట్ బి లేదు, సి లేదు, డి ఉంది, డి రాశాను. అలా మనం ఆర్డర్లో వేసుకున్న తర్వాత అన్చేంజ్ అవ్వకుండా ఉండేవి ఎన్నో మనం కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు సో అన్చేంజ్ అవ్వకుండా ఉండేది ఏ ఒక్కటే ఉందన్నమాట, మిగతా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో 1 అనమాట ఆన్సర్, ఆప్షన్ 4. సో 1 ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మనం క్వశ్చన్ మొత్తం చదవద్దు. మనము అంటే ఎవ్రీ ఇయర్ ఇలా రిపీటెడ్ క్వశ్చన్స్ మనము చేస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది అనమాట. రీజనింగ్లో ఆపోజిట్ టు ఎక్స్ అన్నారు, ఎక్స్కి ఆపోజిట్ టీ ఉందన్నమాట, టీ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు 2 క్వశ్చన్స్ వస్తాయి అంటే ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేయడం, ఇంటూ డివిజన్ ఇంటర్చేంజ్ చేయడం అనమాట. ఒక్కొక్కసారి డివిజన్ ప్లస్ ఇవ్వచ్చు, అలా ఇవ్వచ్చు, మనం కేర్ఫుల్గా చూడాలి. సో అలా చేసిన తర్వాత ఆన్సర్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే మనకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీ అనిపిస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 5, ఆప్షన్ 3. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ప్లేస్లో ఎంత వస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ హెచ్ ఉంది, ఇక్కడ జే ఉంది, అంటే HIJ, KL, MN వస్తుంది, ఫస్ట్ వర్డ్ ఎన్ వస్తుంది. అలానే నెక్స్ట్ కే ఉంది, K14 కదా, L12, K11, K11, 12, M13, మనకి ఏమొస్తుంది 14 అంటే ఎన్ అనమాట, ఎన్ వేసుకున్నాం. నెక్స్ట్ చూడండి, థర్డ్ పొజిషన్ మనకి ఐ వచ్చేసింది. సో అలా మనం పొజిషన్ చూస్తూ ఇది చేసేసేయాలి. నెక్స్ట్ చూడండి, IFF అంటే 21 అంట. మనకి ఐ పొజిషన్ 9 అని తెలుసు, ఎఫ్ అంటే 6, అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3. అదే మనం రిపీటెడ్గా చేస్తుంటే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఐ అంటే 9, ఎఫ్ 6, 6, 12. సో చూడండి, మొత్తం కలిపితే 21. ఇది కూడా అలానే అయిందా లేదా చూద్దాము. ఏఆర్బి, ఏ అంటే 1, ఆర్ అంటే 18, బి అంటే 2. సో మొత్తం పొజిషన్స్ చూసిన తర్వాత ప్లస్ చేస్తే మనకి 21 వచ్చింది. అలానే CAW ఎంత అనేది చూడాలి, ఎంత వస్తుంది అనేసి. సి అంటే 3, A1, W 23, 26, 27 వస్తుంది ఆన్సర్. చూడండి, ఆప్షన్ 2. ఇలా మనం ప్రాక్టీస్ చేస్తుంటే మనకి ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది. మనం క్వశ్చన్ మొత్తం చదవద్దు. సీజన్ అంటే పేపర్ ఇచ్చారు, అందులోనే సేమ్ రిలేటెడ్గా ఫర్నిచర్ అంటే వాటర్, ఫర్నెన్స్ అంటే వాటర్, యాక్స్ అంటే వుడ్ అని అర్థమైపోయింది. యాక్స్ అంటే వుడ్ కట్ అనమాట, కట్ చేసేది. మనం సీజర్తో పేపర్ కట్ చేస్తాం కదా, అలానే వుడ్ యాక్స్ తోటి కట్ చేస్తాం. సో ఇది రిలేషన్ ఎలానో చూడాలన్నమాట. 202 చూడగానే 317కి అంటే ఇటు సైడ్ చిన్న నెంబర్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెద్ద నెంబర్ ఉంది కదా. సో అడిషన్ చేస్తే మనకి 317 వచ్చింది. సేమ్ అదే రిలేటెడ్ 438, 323కి కూడా 115 ప్లస్ చేస్తే మనకి 438 వచ్చింది. అలానే ఆప్షన్స్లలో కూడా 115ని ప్లస్ చేస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది సేమ్ ఆన్సర్ రావాలన్నమాట. సో మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో మనకి ఈజీ అయిపోయింది అనమాట టైం అనేది. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే మనకు మీనింగ్స్ తెలియాలన్నమాట. మీనింగ్స్ అనేది కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అర్థమైంది. ఇంకా మనం ఇవి మీనింగ్స్ అనేవి మనం బై హార్ట్ చేస్తే వస్తాయి అన్నమాట. ఇది మనకి ఏమని ఇచ్చారు, సిజినేషన్ బిగినింగ్. సిజినేషన్ అంటేనేమో స్టాప్, బిగినింగ్ అంటే స్టాప్ అనమాట. అలానే ఎనార్మస్ అంటేనేమో లార్జ్, మినిస్కుల్ అంటేనేమో స్మాల్ అనమాట, అది మీనింగ్. సో ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూద్దాము. చూడండి, ఇక్కడ
TERRAIN ఈజ్ రిటర్న్ యాజ్ VETTAIP. ఇక్కడ టీకి వి ఉంది, అలానే టీకి సేమ్ వి వచ్చేసింది. అలానే మోటార్లో కూడా టీ ప్లేస్లో థర్డ్ పొజిషన్ వి ఉంది. సో అదొకటే ఆప్షన్లో ఉంది, అలా మనం చూసుకోవాలన్నమాట.